హాయ్ ఏపీ అండ్ తెలంగాణ. ఇతనొక మానసిక రోగి. తనలో తాను ఫీల్ అయిపోతున్నాడు, నేనొక పెద్ద త్యాగి. మన ముందు నిలబడాలంటే తనకు కూడా భయం ఉంది. ఇలాంటిదంతా వాగి ఒకటి ముక్కుసూటిగా నేనైతే వివరించాలనుకుంటున్నాను. మనం ఆఫీస్కో ఎక్కడికో బయటకి వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఆగి దానితో మనం మీటింగ్ పెడతామా? కుక్క అరుస్తుంది కదా అని చెప్పి చీ అని చెప్పి వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళు ఎవరొచ్చినా చీ అంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నాకు లోక జ్ఞానం ఉందో లేదో తర్వాత సంగతి, తర్వాత మాట్లాడదాం. అది నాకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, నా కుటుంబానికి తెలుసు. ముందు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే వివేచన విచక్షణతో నడుచుకునే వాళ్ళు ఎవరు కూడా ఎదుటి వాళ్ళపైన బురద జల్లాలని అనుకోరు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఒక మాయని మచ్చగా చరిత్రలోకి ఎక్కుతావు. ఓకే, ఫ్రీడమ్ బర్డ్ అంటే ఏంటో తెలుసా? స్వతంత్రంగా జీవించడం, స్వతంత్రంగా మాట్లాడడం. అంతేగాని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని పిచ్చి కూతలు పిచ్చి చేష్టలు చేసే నువ్వేం ఫ్రీడమ్ బర్డ్?